భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ టాక్సీవేని ఢిల్లీ విమానాశ్రయంలో ప్రారంభించారు. బ్రిడ్జిపై నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంటే కిందన హైవేపై వాహనాలు ప్రయాణిస్తున్న దృశ్యం చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ టాక్సీవేపై ఐకానిక్ B747 విమానం ప్రయాణించిన విజువల్స్ ను రికార్డ్ చేసి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది. సీఎం జగన్ తో నేడు నెల్లూరు నేతలు సమావేశం కానున్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపికపై వైసీపీ ఫోకస్ చేస్తోంది. ఎంపీ వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేరును నేతలు తెరపైకి తీసుకురాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని అనిల్ ప్రతిపాదిస్తున్నారు. కాగా నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పదిహేడవ లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, రానా, సురేష్ బాబులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఫిల్మ్నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసుపై విచారణ చేపట్టిన కోర్టు వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 448, 452, 380, 506, 120B కింద కేసు నమోదు చేశారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన కొందరు యువకులు టూర్కి తమిళనాడు వచ్చారు. వీకెండ్ ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ట్రాఫిక్ జామ్ ఉండటంతో గూగుల్ మ్యాప్ సాయంతో రూట్ మార్చారు. ఆ రూట్ చివరకు మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే కారు కొన్ని మెట్లు దిగేసింది. చివరకు ఎలాగోలా స్థానికుల సాయంతో కారును కిందికి తీసుకెళ్లగలిగారు. భారత్ సౌదీ అరేబియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. సదా తన్సీక్ పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతాయి. సౌదీ అరేబియా నుంచి 45 మంది, ఇండియా నుంచి 45 మంది సైనికులు పాల్గొననున్నారు.